బందర్లో ఎంత ఎండున్నా లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాను. మరికొద్ది క్షణాల్లో మనందరం తమ్ముడు అని పిలుచుకునేవాళ్ళు, అన్న అని పిలుచుకునేవాళ్ళు, కొడుకుగా చూసేవాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రాబోతున్నారు. అక్కలందరూ ఇసురుకుంటున్నారు. ఆ ఫ్యాన్ ఉంటేనేక మనం బాగుండేది, లేకపోతే ఇసురుకోవడమే. జగన్ అన్న వచ్చే లోపు 4 మాటల మీద మాట్లాడుకోవాలనుకుంటున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏం చేశారయ్యా అంటే, అన్నా మేము పేద మధ్యతరగతి కుటుంబాలం, మేము పెద్దగా కోరుకునేది ఏం లేదు. ప్రభుత్వం నుంచి మా పిల్లలకి మంచి చదువు అందితే చాలు, ప్రభుత్వం దగ్గర నుంచి మా ఇంట్లో వాళ్ళకి ఏమన్నా రోగాలు వస్తే మంచి వైద్యం అందిస్తే చాలు, ప్రభుత్వం దగ్గర నుంచి మాకు ఆత్మగౌరవం దక్కితే చాలు అని మాత్రమే కోరుకుంటాం. మేము మిగిలిన వాళ్ళగా బిల్డింగులు, ఆస్తులు ఇవేమీ కోరుకోం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మన కళ్ళ ముందు డబ్బా బళ్ళు అని పిలిచే స్కూళ్ళు ఏ విధంగా కార్పొరేట్ స్థాయి స్కూళ్ళని తలదన్నేలా నాడు నేడు కింద మార్చబడ్డాయో మన కళ్ళారా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో పెడతానంటే కొంతమంది పాపం బోరున ఏడ్చారమ్మా. బోరున ఎందుకు ఏడ్చారో తెలుసా? ఇంగ్లీష్ మీడియం డబ్బున్నోడు వాళ్ళ పిల్లలే మాట్లాడాలంట, ఇంగ్లీష్లో మాట్లాడాల్సింది ఆడపిల్లలే అంట. పేద మధ్యతరగతి వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడకూడదంట, వాళ్ళకు పిల్లలకు ఉద్యోగాలు వస్తే మన పిల్లలు అడ్డు రాకూడదంట. మరి దానికి ఒప్పుకుందామా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులకు వెళ్ళైనా తలబడ్డాడు, ఇంగ్లీష్ మీడియంని మన ప్రభుత్వ పాఠశాలలోకి తెచ్చాడు. అలాగే ఇక్కడున్న అన్నదమ్ముల్ని, అక్క చెల్లెమ్మల్ని అందరినీ అడుగుతున్నా, మనందరికీ 25 లక్షల విలువైన ఆరోగ్యశ్రీ కార్డు మన చేతికి అందిందా లేదా అమ్మా? అందిందా? ఆరోగ్యశ్రీని చంపేయడానికి చూసిన చంద్రబాబు ఒక పక్క అయితే 5 లక్షల విలువ చేసే ఆరోగ్యశ్రీ కార్డుని, 25 లక్షల విలువైన ఆరోగ్యశ్రీ కార్డుని తెచ్చి మన ఆయుష్ని పెంచింది ఎవరమ్మా? అలాగే మనం కోరుకునేది ఆత్మగౌరవం. ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం నుంచి అందాల్సిన వాటికి ఎవరి దగ్గర చేయి చాచకూడదని మనం అందరం కోరుకుంటాం. అవునా కాదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశాక ఒక్క సర్టిఫికేట్కి కానీ దేనికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందా? ఇంతకుముందు మనం ఎక్కడి దాకా వెళ్ళాల్సి వచ్చేది? మున్సిపల్ ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి. ఒక మామూలు మధ్యతరగతి మహిళ ఒక మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే మనకి పనులయ్యే అవకాశం ఉండేదా ఇంతకుముందు? కానీ ఈరోజు జగన్ గారు వచ్చాక ఒక వాలంటీర్ వ్యవస్థ, ఒక సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి మన ఇంటి దగ్గరలోనే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా ఈరోజు ఒకప్పుడైతే మనిషి చనిపోతే పెన్షన్ కోసం డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే ఆ ఇంట్లో గృహిణి నెలలు తిరిగినా లంచాలు ఇచ్చినా ఇవ్వని పరిస్థితి. ఇచ్చేళ్తున్నాడమ్మా. ఎంతకంటే పేద మధ్యతరగతి కుటుంబాలకి ఆత్మగౌరవం ఏ నాయకుడైనా ఇవ్వగలడా? ఒకటే మీ అందరినీ అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మనం ఏ నాయకుడి ఇంటికి వెళ్ళక్కర్లా, ఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా మన దగ్గరికి వాలంటీర్ని, సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేసి ఖచ్చితంగా మనందరికీ మంచి చేస్తారని మీ అందరికీ తెలియజెప్తున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే యువకులందరి తరపున, ఇక్కడున్న తల్లులందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని కోరికలు అడగదలుచుకున్నా, అది మీకు ముందలే లీక్ చేస్తున్నాను. ఆయనకి చెప్పే లోపే మీకు లీక్ చేస్తున్నాను. ముందుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మన కళ నెరవేర్చారో, అన్నా తొయ్యొద్దు జగన్మోహన్ రెడ్డి గారు మనుషులన్నా తొయ్యొద్దు
పోలీస్ అన్నలకు చెప్తున్నా, తొయ్యదన్నా, దయచేసి తొయ్యదన్నా, తొయ్యొద్దు. మెత్తగా హ్యాండిల్ చేయండి అన్న. మన మనుషులు అన్న వాళ్ళు డబ్బులు గిబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు కాదన్నా, ఆత్మధైర్యంతో, గౌరవంతో, ప్రేమతో వచ్చే మనుషులన్నా. కాబట్టి ప్రేమగా చూసుకోండి అన్న, దయ్యుంచి ప్రేమగా చూసుకోండి అన్న మన మనుషులు. కొద్దిగా మనం కూడా పోలీసులకి చెప్పినట్టుగా కొద్దిగా ఒక అడిగి వెనక్కి జరుగుతాం, ఏం పర్లేదు. జగన్ గారు వచ్చాక మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఈ టైంలో అయినా కొద్దిగా వాళ్ళ మాటేనండి అన్న. కొద్దిగా